హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మీతో మాట్లాడైతే. యాక్చువల్‌గా ఈ వీడియో చేసి కూడా చాలా రోజులైంది. కాకరకాయ కారం ఎలా చేయాలని అడిగారు కదా! ఆ వీడియో అయితే నేను మీకు పెట్టనే లేదు. షార్ట్ వీడియోస్‌లో అయితే పెట్టాను. బట్ రెసిపీ అయితే పెట్టలేదనమాట. ఎందుకంటే 59 సెకండ్స్‌లో రెసిపీ మొత్తం చెప్పాలన్నా భలే కష్టంగా ఉందండి నిజంగా అసలు. ఇక నార్మల్ వ్లాగ్‌లో అయితే కొంచెం లాంగ్ వీడియో కదా! కాస్త వివరంగా మనం మాట్లాడొచ్చు. ఇక ఈరోజైతే వీడియో అయితే పెడుతున్నానండి. కొంచెం 3, 4 డేస్ నుంచి కొంచెం బిజీగా ఉన్నాననమాట అంతే. సో, ఈరోజు నుంచి కంటిన్యూగా మళ్ళీ వ్లాగ్స్ అయితే వస్తాయి. నేను కాకరకాయ అయితే నాకు చాలా ఇష్టమండి. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో బాగా అలవాటనమాట. ఆఫ్టర్ మ్యారేజే నాకు కాకరకాయ తినడం అయితే ఆపేశాను. ఇంకా అర్జున్ గారు తినరు, స్వీటీ తినదు. ఇంక నా కోసం ఒక్కటే చేసుకోవాలి. బట్ ఈరోజు మాత్రం రెండు కాకరకాయలు అయితే ఆర్డర్ పెట్టాను ఇన్‌స్టాలో. ఎట్లైనా ఈరోజు కారం తీసుకొని తినాలని చెప్పేసి మంచిగా. అంటే ఏం లేదు, కాకరకాయ తినడం కూడా మంచిది కదా! ఇప్పుడు సర్జరీ అయింది కదా! సో, కాస్త పత్యానికి కూడా బావుంటదని జెప్పేసి చేసుకుందాం అనుకున్నాననమాట. ఏం లేదు, మామూలుగా అయితే కాకరకాయ పైనంతా చెక్కేస్తారు గదండీ! చాలా వరకు చేదు తీసేస్తారు. బట్ నాకు అలా తీయడం కూడా అస్సలు ఇష్టం ఉండదనమాట. నాకు ఆ చేదయితే కంపల్సరీ ఉండాలి. నాకప్పుడే తిన్నట్టు కూడా అనిపిస్తది. ఈ కర్రీ అయితే ప్రత్యేకంగా నేను డిగ్రీ చదువుతున్నప్పుడనమాట నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేసుకొనొచ్చారండి. అసలు ఎంత కమ్మగా ఉండిందో, బతిలాడి తీసుకొని తిన్నాననమాట. ఇంకా ఏంటంటే హాస్టల్‌లో ఎలా ఉంటుంది, మనకి ఫుడ్ బయట నుంచి, ఇంట్లో నుంచి వచ్చింది అనంటే ఇంక అందరం షేర్ చేసుకుంటాం కదా! దాచుకొని అనమాట అంతా గూడా. అయితే మనలో ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి చెప్పారండి, దానిలో బెల్లం వేసినా చాలా బావుంటదని. ఈసారి ఎప్పుడైనా అలా కూడా ట్రై చేద్దాము. ప్రస్తుతానికి ఇట్లయితే నాకొచ్చినట్టుగా ట్రై చేశాననమాట. ఏం లేదు, కాకరకాయలని కొంచెం ఇట్లా పెద్ద పీస్‌లే కట్ చేసుకోవాలి. దాంట్లో మనం విత్తనాలన్నీ తీసేయాలనమాట. ఇట్లా హాలోగా మనకు కనిపించాలి. ఎందుకంటే మసాలా అంతా దానికి పట్టాలి గదా! హెయిర్ ఫాల్ అయితే ఇక విపరీతంగా అవుతా ఉందండి. నేను చెప్పాను కదండీ మీకు ఇంతకుముందే మెరీనా ఇన్సర్షన్ ఇవన్నీ జరుగున్నాయని. హెయిర్ ఫాల్ మామూలుగా లేదనమాట. సో, అందుకని రోజ్‌మెరీ వాటర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇక దాంతో పాటు రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా! సో, ఇదొచ్చేసి రిచ్ ఎలిమెంట్స్‌దనమాట. 100% ఆర్గానిక్‌ది. సో, ఇది యూస్ చేసుకుంటున్నానింకా. ఇదేం లేదు, నార్మల్ కొబ్బరి నూనెలో ఒక 2 ఆర్ 3 డ్రాప్స్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు. దీన్నే స్కిన్‌కి కూడా యూస్ చేసుకోవచ్చండి. స్కిన్ గ్లో అవ్వడానికి కానివ్వండి, దానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. బట్ నేనైతే మెయిన్ హెయిర్ కోసమేననమాట. హెయిర్ ఫాల్ అయితే నాకు విపరీతంగా ఉందండి. రోజ్‌మెరీ వాటర్ యూస్ చేస్తున్న దగ్గర నుంచి చాలా వరకు చేంజ్ అయితే వస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్ కూడా అనమాట. కొబ్బరి నూనెలో జస్ట్ కలుపుకొని హెయిర్‌కి పెట్టేసుకుంటే సరిపోతుంది. హెడ్ బాత్ చేసే ముందు ఒక 30 మినిట్స్ అన్నా కూడా దీన్ని ఇలా పెట్టేసుకొని మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేసినా సరిపోతుంది. నేనైతే డైలీ నార్మల్గా యూస్ చేసేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ హెడ్ బాత్ ఏం చేయట్లేదు. హెడ్ బాత్ చేసే ముందు కూడా ఒక్కసారి మళ్ళీ ఆయిల్ అయితే పెట్టుకొని చక్కగా ఇది మొత్తం కూడా మసాజ్ చేసుకొని హెయిర్ అంతా కూడా ఆ తర్వాత హెడ్ బాత్ చేస్తున్నాను. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా 100% ఆర్గానిక్ అనమాట. సో, ఇది ఆర్గానిక్‌ది అని చెప్పాను కదండీ! రిచ్ ఎలిమెంట్స్‌ది. వీళ్ళేంటంటే మనకి ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా క్లియర్‌గా ఇచ్చేసారు మనకి. మనకి డాండ్రఫ్ ఉన్నా, ఏదన్నా ఇరిటేషన్ గానీ, ఈవెన్ మనకి స్కాల్ప్‌లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా ఇదంతా రిమూవ్ చేస్తుందండి. ప్రత్యేకంగా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్‌ని అయితే తగ్గిస్తదనమాట. తెల్ల జుట్టు రాకుండా అయితే కాపాడుతుంది మనన్నయితే. అంటే ప్రీమెచ్యూర్‌గా రావడం గానీ, గ్రేయింగ్ అలాంటివన్నీ జరగకుండా, అలాగే హెయిర్ ఫాల్ ముందు స్టాప్ చేస్తది. నేను ఇది దాదాపు ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నానంటే ఒక 2 వీక్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ వీళ్ళదే రిచ్ ఎలిమెంట్స్‌దే రోజ్ మేరీ వాటర్ ఉంది కదా! సో, అది యూస్ చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇక ఇది స్టార్ట్ చేశాననమాట. సో, ఇదైతే ఎసెన్షియల్ ఆయిల్ చాలా మంచిగుంది. ఈవెన్ స్కిన్‌కి కూడా చాలా బాగా హెల్ప్ అయితదండి. నేను చెప్పానని కాదు, ఒకసారి ట్రై చేయండి. కావాలంటే మీకు లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. నార్మల్ మనం వాడుకుంటుంటాం కదా హెయిర్ ఆయిల్, దాంట్లో ఇది మిక్స్ చేసేసుకొని యూస్ చేసేయడమే. ఇంకా అది దానివల్ల రిజల్ట్ అయితే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేశాక నాకు ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి ఎలా వర్క్ అయింది అనేది. 1 వీక్ యూస్ చేయండి, అప్పుడు రిజల్ట్ బాగా అర్థమైపోతుంది. ఈవెన్ అమెజాన్ అన్నిట్లో దొరుకుతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత కాసేపు హెయిర్ అలా వదిలేసాను ప్రశాంతంగా. కొన్ని మెసేజ్లు అయితే వచ్చాయండి. అలాగే ఇన్స్టాలో నాకు మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ టాపిక్ గురించి అయితే చెప్తున్నాను. యాక్చువల్గా ఇది అసలు నేను మాట్లాడకూడదనే అనుకున్నానండి, నిజంగా చెప్తున్నాను.
ఎందుకంటే నేను లిటరల్‌గా విసిగిపోయానండి చూసి, చూసి. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనేది. నాకసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. ఒక పాటి మనసులో ఏంటంటే భయము ఇవి వచ్చేసాయండి. ఇంకేం మారదనిపిస్తుంది నాకైతే. పోనీ ఈ ఇన్సిడెంట్‌తో అయినా ఆగుద్దా అంటే ఇంకా ఆగేలాగా నాకైతే ఏం కనిపియట్లేదండి. వీలైనంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి అంతే. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ అప్బ్రింగింగ్ కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే మన టైంలో ఉన్నప్పుడు ఏంటంటే ఫోన్ అంటే అదొక పెద్ద వింతే మనకసలు. ఎప్పుడైనా మనం ఫోన్‌లో ఆడుకోవడం గానీ, ఫోన్‌లు చూడడం గానీ జరిగాయా చెప్పండి? ఏదో వీడియో గేమ్స్ ఆడుకునేవాళ్ళం చక్కగా కంప్యూటర్ ఉంటే ఆ మ్యారియో గేమ్‌లు ఇవి ఆడుకునేవాళ్ళం. ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్‌తో బయట ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఆ రోజులు అసలు ఎక్కడున్నాయి చెప్పండి? ఎప్పుడు చూసినా ఫోన్లే అవుతున్నాయి. ఇంకా ఈ మీడియా వచ్చాక అంటే సోషల్ మీడియా అనేది మనం చెడుగా యూజ్ చేసుకోవచ్చు, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు దాన్ని మంచిగానే యూజ్ చేయాలని ఎలా తెలుస్తది? తెలీదు పిల్లలకి. సో, మనం గైడ్ చేస్తూ ఉండాలి. ఎంతకాలం మనం మాత్రం వెనకుండి జాగ్రత్త పడతా ఉంటాం చెప్పండి? ఏదో ఒక టైంలో ఏదో ఒకటి జరుగుతానే ఉంటాయి ఇన్సిడెంట్స్. మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం తప్ప మనం ఇంకా చేసేదైతే ఏం లేదు అనేది క్లియర్‌గా అర్థమైపోయిందండి. ఒక పాటి భయమేసేసింది. అంటే ఎంత హింసించి చంపేశారో అమ్మాయిని. అంటే నార్మల్ డెత్ కూడా అమ్మాయికి ఇవ్వలేదనమాట. నరకం చూపించి చంపారు. అమ్మ! అసలు చూసినప్పుడు నిజంగా అమ్మాయి ఎంత నరకం అనుభవించుంటుందండి. అసలు అంతమంది వచ్చి ఆ అమ్మాయిని ఇది చేస్తుంటే అసలు దాన్ని తప్పించుకోవడానికి ఆహ్, వెళ్ళడానికి స్కోప్ లేకుండా అందరూ పట్టేసుకొని అసలు ఎంత బలం ఉంటది చెప్పండి అసలు ఒక అమ్మాయికి అంతమందిని డిఫీట్ చేయడానికి. బట్ చాలా పోరాడిందనైతే నేను చూశాను. ఆహ్, అవన్నీ విన్నప్పుడు అసలు నిజంగా చెప్తున్నానండి. ఆ 3, 4 డేస్ ఒంట్లో భయం తగ్గలేదు. భయం భయం అనమాట. ఇంకా గర్ల్ చైల్డ్ ఉండే వాళ్ళకి ఇంకా భయం ఎక్కువైపోద్దసలు. ఏం జరుగుతా ఉంది? అసలు ఎలా కాపాడుకోవాలి పిల్లలనని చెప్పి. నాకు ఒక్కటే అనిపిచ్చింది. వాళ్ళ అమ్మగారు గాని, నాన్నగారు గాని అమ్మాయి మీద ఎన్ని హోప్స్ పెట్టుకొనుంటారు. ఆ అమ్మాయి లైఫ్ ఎంత మంచిగా డిజైన్ చేసుకొనుంటారసలు. ఆహ్, ఆ అమ్మాయి ఫ్యూచర్ ఎలా ఊహించుకొనుంటది? ఏమేం చెయ్యాలనుకోనుంటదో అవన్నీ ఒక్క నైట్‌లో స్పాయిల్ అయిపోయింది. ఇంకా కళ్ళకి కనిపించకుండా చేసేశారు. చూసారా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దాంట్లో. న్యాయం అయితే జరగదని మనకి తెలిసిపోయింది. జరిగితే బాగుంటది అని చెప్పి పోరాడుతున్నాము. అందరూ చెప్తున్నారు. అందరూ వాయిస్ రైజ్ చేస్తున్నారు. బట్ ఎంతవరకు అది జరుగుతదనేది నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఇన్సిడెంట్ కదా! ఇది. మనకి ఆల్రెడీ ఇంతకుముందు కూడా జరుగున్నాయి చాలా. వీటి మీద నాకు తెలిసి తర్వాత సినిమాలొస్తాయండి. న్యాయం జరిగిందని మాత్రం నాకైతే అనిపియట్లేదు జరుగుతుంది అన్న నమ్మకం గూడా లేదు. ఆహ్, నాకు ఎక్కువ మాట్లాడాలన్నా నా వల్ల కావట్లేదండి. ఒక పాటి భయం వచ్చేస్తా ఉందనమాట. పిల్లల్ని కాపాడుకోవాలని కాదు, పెద్దవాళ్ళకి కూడా రక్షణ ఏమీ లేదండి. ఎక్కడా కూడా ఒక వుమెన్‌కి సేఫ్టీ ఉంది అనేది లేదు. ఇంక మన బ్రతుకులు మారవు అనేది క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఇంకింతే. అంటే ముసలోళ్ళని లేదు, చిన్నపిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, టీనేజర్స్ ఏమీ లేదండి. లైఫ్ ఇంక అంతే అనమాట. ఆడపిల్లలకి సేఫ్టీ ఎక్కడా లేదు. ఈవెన్ చెప్తున్నారు చూసారా? కొన్ని కొన్ని వింటుంటే భయమేస్తదండి. కన్న తండ్రే బిడ్డని ఇలా చేశాడని. ఇన్ని న్యూస్‌లండి యూట్యూబ్‌లో చూస్తున్నా కూడా అసలు అవే కనిపిస్తా ఉన్నాయి. చిన్న పిల్లోడు ఏదో 9థ్ క్లాస్ అబ్బాయి సెకండ్ క్లాస్ అమ్మాయి మీద అటెంప్ట్ చేశాడని. అసలు ఎందుకొస్తున్నాయి ఇలాంటివన్నీ? అసలు మనం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వినేవాళ్ళమా? నేనైతే అసలు ఎప్పుడూ వినలేదండి. ఆ మూవీస్‌లో చూస్తా ఉండేవాళ్ళం గానీ, అది ఏంటి అనేది గూడా మనకసలు తెలియని ఏజ్ అనమాట మనదైతే అసలు. ఇంత భయం భయంగా అయితే అసలు మన అమ్మ వాళ్ళు మనన్నైతే పెంచలేదు. బట్ మనం మాత్రం క్షణక్షణం భయపడుతూనే పెంచుతున్నాం పిల్లల్ని. వీలైనంత వరకు పిల్లలకి ధైర్యం నేర్పించాలి ఇంకంతే. ఏ సిచ్యువేషన్‌లో ఎలా ఉండాలనేది చెప్పాలండి. అంతవరకు మనం బాధ్యత అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇంకా వెళ్ళే కొద్దీ చూడండి ఏం ఆగవండి. నేను మాట్లాడినా ఆగవు, ఇంకెవరు మాట్లాడినా ఏమీ ఆగవండి ఇవి. ఇవి జరుగుతూనే ఉంటాయి. నేను అంటున్నానని మీరైతే కోప్పడొద్దు దయచేసి. ఇవి నిజంగా ఆగుతాయా లేదా చెప్పండి? మనస్ఫూర్తిగా అండి ఇవి ఆగాలని కోరుకుంటున్నాను. బట్ ఎంతవరకు న్యాయం జరుగుతదో తెలీదు.
అసలు మరీ ఫ్రాడ్ ఎక్కువైపోయింది. స్కామ్స్ ఎక్కువైపోయాయి. ఇది ఎట్లయిపోతుందంటే నాకు ఇంక ఇది ఎండ్‌కొచ్చేస్తుందేమో, మన లైఫ్ ఇంక ఎండ్‌కొచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఇంక ఈ బ్రతుకులు మారవనిపిస్తా ఉంది. ఒక పక్క భయమేసేస్తా ఉంది. ఏం మాట్లాడాలో కూడా నాకు నిజంగా అర్థం కావట్లేదండి ఈ ఇన్సిడెంట్ మీద. అలా అనిపిచ్చేస్తుందనమాట. ఆడపిల్లలకి నిజంగా సేఫ్టీ ఎక్కడుంది చెప్పండి? ఆ న్యూస్ చూసినప్పుడైతే నేను ఈ ప్రొటెస్ట్ ఏంటి? ఆల్రెడీ అక్కడ ఉన్న సీఎమే మళ్ళీ ఆవిడే హెల్త్ మినిస్టర్. ఆవిడ మీద ఆమె న్యాయం జరగాలని పోరాడేస్తా ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక మూవీస్ చూస్తాం చూడండి మనము. అట్లా అనిపిస్తుందనమాట. ఇప్పటికీ మీరు చూసారంటే 'ప్రత్యూష' కేసు ఉంటది చూసారా? మూవీ యాక్ట్రెస్. తన కేసు ఏమైంది చూడండి. వాళ్ళ అమ్మ ఇంకా పోరాడుతానే ఉంది. అటు సైడ్ వ్యక్తి మాత్రం హ్యాపీగా తన లైఫ్‌ని మంచిగా మూవ్ ఆన్ అయిపోయాడు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు మనకి ఇప్పటికీ అసలు అక్కడ ఏం జరిగిందో తెలీదు. న్యాయం జరిగిందా చెప్పండి? ఎన్ని ఇంటర్వ్యూల్లో అండి వాళ్ళ అమ్మగారిని చూస్తుంటే అసలు కడుపులో బాధ అనమాట. అలా తన్నుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ తల్లి న్యాయం కోసం పోరాడుతూనే ఉందండి. ఎక్కడుందండి న్యాయం నిజంగా? దేవుడు నిజంగా నేను ఒకటే కోరుకుంటాను. అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ ఎండ్ అయిన తర్వాత అయినా ఆ నరకము, స్వర్గం అనేవి నిజంగా ఉంటే మాత్రం ఆ నరకంలో వాళ్ళని వేయించేయాలండి నిజంగా. వాళ్ళకి ఇంకో జన్మ అనేదే ఇవ్వకూడదని మాత్రం కోరుకోవడమే. ఇంకంతకంటే మనం ఏం చేయగలం చెప్పండి? పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కేసులో ఖచ్చితంగా ఎవరినైతే పట్టుకున్నారో వాడిని ఏదన్నా చేస్తారు. జస్ట్ ఫర్ సొసైటీ అనమాట. మేము న్యాయం చేసామని చూపించడానికి. ఇప్పుడు ఎలాగో కంపెన్సేట్ చేస్తాం, ఒక 10 లక్షలు అంటున్నారు. బిడ్డే చనిపోయిన తర్వాత ఆ 10 లక్షలు ఏం చేసుకుంటారు చెప్పండి? నెత్తినేసుకుంటారా? ఆ బిడ్డ లేనప్పుడు ఆ డబ్బులు ఏం చేసుకుంటారు ఆ తల్లిదండ్రులు అసలు? ఆ లోటైతే తీర్చలేరు. ఆ అమ్మాయి అయితే తిరిగి రాదు. ఆ అమ్మాయి పడ్డ నరకము అసలు నిజంగా అమ్మో! చెప్తుంటేనే ఇన్సిడెంట్ ఒక పాటి గుండెల్లో దడొచ్చేస్తూ ఉందనమాట. నేను అందుకే మాట్లాడలేకపోయానండి ఇన్ని రోజులు కూడా అసలు. ఇప్పటికీ స్టిల్ అంటే లాస్ట్ టైం నేను హనుమంతుది జరిగినప్పుడు నేను మాట్లాడాను. అప్పుడే నాకు కొంచెం భయంగా ఉంది. అసలు జస్ట్ థాట్స్ కూడా అది చదువుకున్న వాళ్ళు లైవ్‌గా కూర్చొని యూట్యూబ్‌లో ఇట్లా సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారంటే, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంటే ఎంత ధైర్యం కావాలో చూడండి వాళ్ళకసలు. అలాంటిది నాకు అప్పుడే భయమేసింది మాట్లాడడానికి నిజంగా. దీని మీద ఇంకొకరు కూడా రెస్పాండ్ అయ్యారండి. కవిత గారు ఉన్నారు కదా! ఆదిరెడ్డి గారి వైఫ్. తను రెస్పాండ్ అయ్యి మాట్లాడితే ఆవిడకి చూడండి కింద నెగెటివ్ కామెంట్స్ ఎన్నొచ్చున్నాయో. నేను షాక్ అయ్యా. ఇంతమంది రేపిస్టులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడ బాగుపడతారు? ఈ సమాజం ఎక్కడ బాగుపడిద్ది చెప్పండి? ఇంక మనం ఏమి చేసేది ఏం లేదండి. జస్ట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇది ఒక్కటేనండి. మనం ఇంకింతేనండి. కొంచెం భయపడతానే బతకాలి. నాకు అర్థమైపోతుంది. ప్రతి చిన్న ఇన్సిడెంట్ కూడా మనకి ఇంక భయాన్ని కలిగించేలాగే ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని రోజులు ఇది నడుస్తుంది కదా, మళ్ళీ మర్చిపోతారండి. మళ్ళీ ఇంకొకటి ఇలా అవుతూనే ఉంటాయండి. జస్ట్ బీ కేర్ఫుల్ అండి అంతే. మనకి పెళ్ళయిందా? పెళ్ళి కాలేదా? పిల్లలు ఉన్నారా? టీనేజ్లో ఉన్నారా? ఏం లేదు. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇంకా అంతకు మించి మనం ఏమీ చేయలేమండి. దేవుడి దయ అంతే. ఇంకా దేవుడికి దండం పెట్టుకోవడం. ఇట్లాంటి చీడ పురుగులు మన కళ్ళ ముందు పడకూడదు, మనల్ని చూడకూడదు అనుకోవాలి అంతే. ఇంకా అంతకు మించి మనం ఏం చేయగలం చెప్పండి? అంతేనండి. ఇంకా దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. ఏదో తెలియని భయం వచ్చేస్తుంది ఈ టాపిక్ ఎత్తున్నా కూడా. ఎందుకంటే నేను అసలు ఆ వీడియోస్ పాప్ అవుతున్నా కూడా దాన్ని వెంటనే తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక నైట్ అంతా నిద్ర లేదు నాకు దీనివల్ల. భయం వేసేసింది. ఈవెన్ మా ఫ్రెండ్స్ తోటి కూడా డిస్కషన్ ఇవే అయిపోయినాయి అనమాట. ఏంటి అమ్మాయి ఎట్లా చేసేసారు? అసలు భయం వేస్తుంది. మనం ఏదో ఆశలు పెట్టుకొని పిల్లల్ని చదివిపించడానికి పంపిస్తారు పేరెంట్స్. ఇప్పుడు సేఫ్టీ చదువుకునే చోటు కూడా లేదు అని అంటే ఇంకెంత భయంగా ఉంటుందో చూడండి అసలు. అర్థం కావట్లేదండి ఏం జరుగుతుందో, లైఫ్ ఎక్కడికి వెళ్తుందో అసలు. ఒక పాటి భయం వేసేస్తూ ఉంది. ఇంతే అనిపిస్తూ ఉందనమాట. భయంగా బతకాలా మనం ఇంకా అనిపిస్తూ ఉంది. అట్లని చెప్పి జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఇక్కడే పడుండాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎవ్వరికీ కుదరదు. వీలైనంత వరకు ఆడపిల్లైనా మగపిల్లైనా సరే అండి, మన అప్బ్రింగింగ్ చక్కగా ఉండాలంతే. మనం వీలైనంత వరకు మంచే నేర్పించాలి. ఇంక అంతకు మించి మనం చేయగలిగేదైతే ఏమీ లేదు. మనకి ఏం జరుగుతుందో సొసైటీలో కూడా వాళ్ళకి తెలుస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు.
ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఏజ్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి, అంతేనండి. ఇక నేను ఇంతకంటే ఏం చెప్పలేను. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను.